సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. సో గైస్ మొన్న రీసెంట్గా మనం ఒక రైడ్ చేసామన్నమాట క్లాసిక్ 350 రీబాన్ హాల్కాన్ గ్రీన్ మీద. అండ్ చాలామంది చూశారు, ఆ వ్లాగ్స్ చాలామందికి నచ్చినాయి. ఒకవేళ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ సెక్షన్లో ఆ లింక్స్ అనేవి ఇచ్చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ రైడ్లో మనకి నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన క్లాసిక్ 350 రీబాన్ గురించి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ప్రోస్ కాన్స్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి అనమాట. మనకి ఎలా ఉంది వెహికల్, లాంగ్ రన్లో ఎలా ఉంది, లాంగ్ రైడ్ చేశారు ఎలా ఉందని చెప్పి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి అనమాట. సో దాని బేసిస్ మీద నేను ఏంటంటే ఓ లిస్ట్ ఆఫ్ ఫ్యూ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేవి నేను నోట్ చేశాను అనమాట. సో దట్ ఏంటంటే మనకి ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఐ హ్యావ్ మేడ్ ఏ లిస్ట్ అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకండి. ఒకవేళ మీరు క్లాసిక్ 350 రీబాన్ కొందాము అని చెప్పి చూస్తుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు ఫుల్ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యేటట్టే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి మ్యాక్సిమం చాలా సింపుల్గా క్లిస్టర్ క్లియర్గా పాయింట్స్ ఉంచడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఆ రైడ్లో వచ్చేసి మొత్తం మనం 148 + 23 అరౌండ్ మొత్తం అప్ అండ్ డౌన్ కలుపుకొని 350 కిలోమీటర్స్ వేసుకోండి. 360 చేంజ్ అవుతుంది, 350 కిలోమీటర్స్ వేసుకోండి. 350 కిలోమీటర్స్ రైడ్ అనేది చేసామన్నమాట మనం. సో నాకు కంప్లీట్గా ఒక ఐడియా అనేది వచ్చేసింది లాంగ్ రైడ్లో వెళ్తే ఎలా ఉంటుంది క్లాసిక్ 350 రీబాన్ అని చెప్పి. సో ఈ వీడియోలో నేను అదే డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి, చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఒకవేళ మీరు క్లాసిక్ 350 రీబాన్ తీసుకునే ఆలోచనలో ఉన్నా, ఒకవేళ మీ దగ్గర ఉన్నా కానీ లాంగ్ రైడ్స్కి వెళ్దాం అనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఆర్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు. సో దాట్ బీయింగ్ సెడ్, వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ, లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో గైస్, ఈ క్లాసిక్ 350 రీబాన్లో మనకి ఏంటంటే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. మనకి ఏ వెహికల్ కూడా మనకి ఏంటంటే పర్ఫెక్ట్ అనేది ఏ వెహికల్లో ఉండదు, పర్ఫెక్షన్ అనేది. సో దీంట్లో ఏంటంటే పాజిటివ్ సైడ్స్ ఉన్నట్టు నెగిటివ్ షేడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేను నోట్ చేసుకున్నాను ఇందా చెప్పినట్టు. సో ఫస్ట్ వచ్చేసి మనం పాజిటివ్స్ డిస్కస్ చేద్దాం అండ్ దెన్ వీ విల్ మూవ్ టు నెగిటివ్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ నా వచ్చేసి అనిపించింది ఏంటంటే క్లాసిక్ 350 రీబాన్లో రైడింగ్ కంఫర్ట్ వాస్ అమేజింగ్ అని చెప్పచ్చు. ఆ సీట్ కానీ, రైడింగ్ పొజిషన్ కానీ, రైడింగ్ ట్రయాంగిల్ అంటాం కదా మనం, రైడింగ్ సీట్, హ్యాండిల్ అని చెప్పి ఫుట్ పెగ్స్. సో ఈ రైడింగ్ ట్రయాంగిల్ మాత్రం నాకు ఎక్కడా నేను ఇంత 350 కిలోమీటర్స్ రైడ్ చేసినా కానీ అలసట అనేది అయితే అనిపించలేదు అనమాట బైక్ రైడింగ్ వల్ల. సో మేబీ సన్ హీట్ వల్ల, ఎండ వల్ల కొద్దిగా టైర్డ్నెస్ వచ్చుండొచ్చు, కానీ బైక్ రైడింగ్ వల్ల మాత్రం నేను అలసిపోయింది అయితే దీంతో అయితే అస్సలేదు అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. మనకి ఎప్పుడైతే బైక్ కొందామో అని చూసుకుంటామో, మనం ఏ బైక్స్ కన్సిడర్ చేస్తున్నామో అని చెప్పి చెక్ చేసినప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్పేది టెస్ట్ రైడ్ చేయండి. మీరు అట్లీస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ టెస్ట్ రైడ్ చేస్తే మీకు రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, మీకు సెట్ అవుతుంది ఆ వెహికల్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో అందుకని నేను ప్రతి వీడియోలో మీరు ఒకవేళ వెహికల్ తీసుకున్నట్టయితే టెస్ట్ రైడ్ చేసి డిసైడ్ అవ్వండి అని చెప్పి చెప్తాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సీటింగ్ కంఫర్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనకి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్లో ఇంత కంఫర్టబుల్ కుషనింగ్ సీట్ అనేది నేనైతే ఏ వెహికల్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. సో సీటింగ్ విత్ ఎక్స్ట్రా కుషన్ మనకి ఏంటంటే దీంట్లో ప్రీవియస్ క్లాసిక్ 350లో వచ్చేసి 800 mm ఉండేది సీట్ హైట్, బట్ దీంట్లో వచ్చేసి 805 mm ఇచ్చారు సీట్ హైట్. కాకపోతే మనకి ఏంటంటే కూర్చున్నప్పుడు ఆ ఫోమ్ అనేది కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అవడం వల్ల ఏంటంటే మనకి ఇంకా కంఫర్ట్ అనేది రైడ్ చేసినప్పుడు దొరుకుతుంది అనమాట. దాంట్లో ఇంకోటి మనకి టూరింగ్ సీట్ అని చెప్పి ఒకటి దొరుకుతుంది రాయల్ ఎన్ఫీల్డ్లో, అది ఇన్స్టాల్ చేయించుకుంటే మాత్రం యూ విల్ బి రెడీ టు రైడ్ ఎన్ని కిలోమీటర్స్ అయినా కానీ. అండ్ నేను ఈ రైడ్ చేసిన క్లాసిక్ 350 రీబాన్లో రైడింగ్ సీటే ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. సో ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ ఇన్స్టాలింగ్ ఎ రైడింగ్ సీట్. సో చాలామంది అడుగుతున్నారు మనకి రైడింగ్ సీట్ ఇన్స్టాల్ చేయించుకోవాలా టూరింగ్ సీట్ క్లాసిక్ 350 రీబాన్లో అని చెప్పి. దిస్ ఈస్ ద ఆన్సర్, డెఫినెట్లీ ఎస్. ఖచ్చితంగా టూరింగ్ సీట్ అనేది ఇన్స్టాల్ చేయించుకోండి. యూ విల్ లవ్ ది కంఫర్ట్ ఆఫ్ ది వెహికల్. అండ్ నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ దీంట్లో వచ్చేసి నాకు అనిపించింది ఏంటంటే ఫ్యూయల్ మీటర్. మనకి ఫ్యూయల్ మీటర్ అనేది చాలా 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 యూజ్ అయింది నాకైతే ఈ పర్టికులర్ రైడ్లో. మనకి జనరల్గా క్లాసిక్ 350 ప్రీవియస్ వర్షన్స్లో మన దాదాలో కూడా ఫ్యూయల్ మీటర్ అనేది లేదనమాట. సో ఫ్యూయల్ గేజ్ అనేది ఉంటుంది, ఫ్యూయల్ ఇండికేటర్ అనేది ఉంది, కానీ ఎగ్జాక్ట్గా మనకి ఫ్యూయల్ ఎంత ఉంది అని చూపించే మీటర్ అయితే లేదు. దీంట్లో అది ఉందన్నమాట. మనకి డిజిటల్ కన్సోల్లో వచ్చేసి చిన్న చిన్న ఇండికేషన్స్ అనేవి వస్తాయి, ఎంటీ, ఫుల్, మధ్యలో డాట్స్ ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ ఫీచర్ నన్ను అడిగితే, అండ్ ఐ రియలీ లవ్డ్ దట్ ఫీచర్ అనమాట, ఫ్యూయల్ మీటర్ అనేది ఇంక్లూడ్ చేయడం. అండ్ నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే ట్రిప్పర్ నావిగేషన్. మనకి ఏంటంటే నేను రైడ్ చేసిన వెహికల్లో ట్రిప్పర్ నావిగేషన్ అనేది లేదు, బట్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్స్టాల్డ్. సమ్ 5000 చేంజ్ రూపీస్ మీరు స్పెండ్ చేసి యాజ్ అన్ యాక్సెసరీ మీరు ఇన్స్టాల్ చేయించుకోవచ్చు అనమాట మీ వెహికల్ మీద. అండ్ అది వచ్చేసి మనకి జనరల్గా మనకి రెగ్యులర్గా తిరిగే రూట్స్లో యూజ్ అవ్వకపోవచ్చు,
మోస్ట్లీ యూజ్ అవ్వదు. నా హిమాలయంలో చూస్తున్నా కదా, నాకు ఎప్పుడైతే ఇప్పటివరకు నేను యూజ్ చేయలేదు. మీరు ఎప్పుడంటే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు దట్ విల్ బీ ఏ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే మీటియోర్ హిమాలయంలో మనకి ఏంటంటే ఆ ట్రిప్పర్ నావిగేషన్ అనేది కూడా దాంట్లో కూడా ఆప్షనల్గా పెడుతున్నారు. మనకి డిఫాల్ట్గా ఇంతకుముందు వచ్చినట్టు బైక్ తోటి అయితే రావట్లేదు అనమాట. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కాస్ట్ కటింగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే రైడింగ్ చేస్తున్నప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, సో క్లచ్ లీవర్ అండ్ ఫ్రంట్ డిస్క్ లీవర్ వచ్చేసి దే వర్ వెరీ కంఫర్టబుల్, వెరీ స్మూత్. ఇంతకుముందు మనకి నా ప్రీవియస్ దాదా ఉన్నట్టు క్లాసిక్ 350 ఉన్నట్టు అంత హార్డ్ లేదు, చాలా స్మూత్ ఉండింది అనమాట. అండ్ దాంట్లో లీవర్స్ కూడా ఏంటంటే దే వర్ బ్రాడ్, కొద్దిగా బ్రాడ్ ఇచ్చారనమాట ఇవ్వడము. అండ్ హ్యాండిల్ గ్రిప్పర్స్ కూడా మధ్యలో కొద్దిగా ఇట్లా ఎత్తులాగా ఇచ్చారు. అండ్ దెన్ కోన్ లాగా ఉంటుంది అనమాట షేప్. సో దానివల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ రైడింగ్ కంఫర్ట్ అనేది దొరుకుతుంది పామ్స్కి. అండ్ దెన్ మనకి ఎప్పుడైతే బ్రేక్ చేద్దామో లేకపోతే క్లచ్ యూజ్ చేస్తూ ఉంటామో చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. నాకు ఎక్కడ స్ట్రెయిన్ అయితే ఎక్కడ అనిపించలేదు లీవర్స్ వల్ల, హ్యాండ్ గ్రిప్స్ వల్ల. సో దిస్ ఈజ్ అమేజింగ్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ప్రీవియస్ జనరేషన్ క్లాసిక్ 350 వెహికల్స్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి నాకు అనిపించింది ఏంటంటే క్లాసిక్ 350 రీబాన్లో బ్రేకింగ్ వాజ్ రియల్లీ అమేజింగ్ అని చెప్పొచ్చు. సో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది నాకు ఈ రైడ్లో. ఏంటంటే వీ విల్ బీ గోయింగ్ ఇన్ ఎ లైన్ కదా, ఒక లైన్లో వెళ్తూ ఉంటాం గ్రూప్ రైడ్స్ చేసినప్పుడు. సో సడన్గా ఏమైందంటే సమ్ యానిమల్లో ఏదో అడ్డు వచ్చింది. అండ్ దెన్ నా ముందున్న రైడర్ సడన్ బ్రేక్ చేశాడనమాట. సో నేను ఐ వాజ్ ఇన్ సమ్వేర్ అరౌండ్ 60-65 స్పీడ్లో ఉన్నాను. విదిన్ 2 సెకండ్స్లో ఐ కంప్లీట్లీ స్టాప్ ది వెహికల్ అనమాట. సో ఇట్ వాస్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ ఏబిఎస్ అని చెప్పొచ్చు. మొత్తం గ్రావెల్ ఉండే రోడ్ మీద, బట్ స్టిల్ ఇట్ మేనేజ్ టు కంట్రోల్ ది వెహికల్ అనమాట. కంట్రోల్ చేయగలిగాను వెహికల్. ఐ మీన్ కొద్దిగా కూడా బెండ్ అవ్వలేదు వెహికల్. కరెక్ట్ ఇట్లా బ్రేక్ కొట్టి క్లచ్ పట్టుకుని బ్రేక్ ఫ్రంట్ రేర్ 2 బ్రేక్స్ అప్లై చేసేసరికి సడన్గా ఇట్లా అయిపోయింది అనమాట. సో దట్ వాజ్ రియల్లీ ఐ లవ్డ్ ది బ్రేకింగ్ ఇన్ ది క్లాసిక్ 350 రీబాన్ అనమాట. కొంతమంది ఏమంటున్నారంటే బ్రేకింగ్ సరిగ్గా లేదు, ఇంకా బాగుండొచ్చు అని అంటున్నారు. కానీ మీరు ఒకవేళ ప్రీవియస్ జనరేషన్ క్లాసిక్ 350 రైడ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ బ్రేకింగ్ అనమాట. చాలా బాగుంది బ్రేకింగ్ నన్ను అడిగితే. అండ్ నేను రైడ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ కూడా మనకు వచ్చేసి డిస్క్ మన క్యాలిపర్స్ వచ్చేసి బైబ్రేవి ప్రొవైడ్ చేశారు. అండ్ ద బ్రేకింగ్ ఈజ్ అమేజింగ్. ఒకవేళ మీ దగ్గర ఉన్న క్లాసిక్ 350 రీబాన్కి బ్రేకింగ్ సరిగ్గా లేదు అంటే మేబీ కొద్దిగా ట్యూనింగ్ అవసరమేమో, లేకపోతే బ్రేక్ ప్యాడ్స్, డిస్క్ ప్యాడ్స్ అవి కొద్దిగా సెట్ చేయడం, అదేమన్నా సెట్టింగ్ అవసరమేమో. కానీ నేను రైడ్ చేసిన మొన్న క్లాసిక్ 350 రీబాన్ హాల్కాన్ గ్రీన్ అయితే మాత్రం దట్ వాజ్ అమేజింగ్ ఉండే అనమాట బ్రేకింగ్ సెగ్మెంట్లో. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి స్పీడోమీటర్లోనే మనకి ఇంక్లూడ్ అయ్యింది డిజిటల్ కన్సోల్లో ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ ఎఫ్. సో ఈ 3 మనకి ఏంటిదంటే దీంట్లో కొత్తగా వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రీబాన్లో ఇంక్లూడ్ చేశారు, ప్రీవియస్ జనరేషన్లో లేదనమాట. సో ట్రిప్ ఎఫ్ వాజ్ అన్ అమేజింగ్ ఫీచర్ నన్ను అడిగితే. సో చాలామందికి ట్రిప్ ఎఫ్ అంటే ఏంటి, ట్రిప్ ఎఫ్లో ఎందుకు వస్తుంది వెహికల్ అని చెప్పి చాలామందికి డౌట్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను క్లారిఫై చేస్తాను మీకు. ట్రిప్ ఎఫ్ అనేది ఏంటంటే మనకి వెహికల్లో రిజర్వ్ కెపాసిటీ లాగా అనమాట. ఎప్పుడైతే మీ వెహికల్ రిజర్వ్లో పడుతుందో, ఇది మనకి ఈఎఫ్ఐ ఇంజన్ కాబట్టి మనకి కార్బొరేటర్ అది ఆన్ ఆఫ్ రిజర్వ్ అనేది ఉండదు. సో ఈఎఫ్ఐ ఇంజన్ కాబట్టి ఎప్పుడైతే రిజర్వ్లో పడుతుందో ట్రిప్ ఎఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ట్రిప్ ఎఫ్లో పడిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసింది క్లాసిక్ 350 రీబాన్ అయితే 100 కిలోమీటర్స్ 100 to 110 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా రన్ అవుతుంది. బోత్ ఇన్ సిటీ కండిషన్స్ అండ్ హైవే కండిషన్స్ అని చెప్పొచ్చు. మిక్స్డ్ కండిషన్స్లో 100 to 110 కిలోమీటర్స్ అయితే రన్ అవుతుంది అనమాట ట్రిప్ ఎఫ్లో పడిన తర్వాత క్లాసిక్ 350 రీబాన్. అండ్ దట్ వాజ్ అన్ అమేజింగ్ ఫీచర్ నన్ను అడిగితే. చాలా మంచి పని చేశారు అది ఇంక్లూడ్ చేసి. ఎందుకంటే మనకి ప్రీవియస్ జనరేషన్ క్లాసిక్ 350లో మనకి ఈ ఫీచర్ అనేది లేదు. ప్లస్ ఏంటంటే ఫ్యూయల్ మీటర్ అనేది కూడా లేదు. సో దట్ మనకి ఏంటంటే ఎంత పెట్రోల్ ఉంది అసలు ఏంటి ఏం ఐడియా లేకుండా రిజర్వ్లో పడిందా, ఎంత వస్తుంది మైలేజ్, సో అదంతా ఒక గెస్ తోటి వెళ్ళాలన్నమాట. సో కాకపోతే దీంట్లో ఏంటంటే లేటెస్ట్ ఫీచర్స్ డిజిటల్ కన్సోల్ ఇంక్లూడ్ చేయడంతో మనకి ఆ ట్రిప్ ఎఫ్ మీటర్ పడిన తర్వాత నేను ఇప్పుడు చెప్తున్నా చూడండి 100 to 110 కిలోమీటర్స్ అయితే డెఫినెట్గా రన్ అవుతుంది వెహికల్, డిపెండింగ్ అపాన్ ది కండిషన్ ఆఫ్ యువర్ వెహికల్ అండ్ యువర్ రైడింగ్ స్టైల్ కూడా అని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి నచ్చేది థంప్ బీట్. సో దిస్ వెహికల్ హ్యాస్ అన్ అమేజింగ్ బీట్. చాలామంది మనకి ప్రీవియస్ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కానీ ప్రీవియస్ బుల్లెట్ ఆ థంప్ కావాలని చెప్పి చూస్తుంటారు అనమాట. కాకపోతే ఈ వెహికల్కి వచ్చేసి దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ జే సిరీస్ ఇంజన్ కాబట్టి దీని థంప్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. హైవేలో వెళ్తుంటే ఓ రకమైన ప్రీవియస్ జనరేషన్ బీట్ అయితే ఖచ్చితంగా కాదు, బట్ ద బీట్ వాజ్ అమేజింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది బీట్. లేటెస్ట్ న్యూ జనరేషన్ వెహికల్స్లోకి వచ్చేసి ఎగ్జాస్ట్ కూడా ఏ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేస్తే బాగుంటుంది, స్టాక్ ఎగ్జాస్ట్ తీసేసి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇఫ్ యూ ఇన్స్టాల్ ఎనీ సైలెన్సర్, మీకు స్టాక్ సైలెన్సర్ కాకుండా ఏ సైలెన్సర్ ఇన్స్టాల్ చేసినా కానీ దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇల్లీగల్ సైలెన్సర్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు మెయింటైన్ ఏ స్టాక్ సైలెన్సర్. మనకి మైలేజ్ బాగుంటుంది, ఇంజన్ హెల్త్ బాగుంటుంది, ప్లస్ మనకి ఏంటంటే ఆ థంప్
థంప్ అనేది మీకు యూజ్ చేస్తూ ఉండగా మోర్ బ్యాసీగా తయారవుతుంది అనమాట వెహికల్ థంప్ వచ్చేసి. సో నన్ను అడిగితే స్టాక్ సైలెన్సరే ఉంచండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి వైబ్రేషన్స్ అనేవి నియర్ టు నిల్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట మన ఫుట్ పెక్స్లో కానీ హ్యాండిల్ బార్లో కానీ. మనకి ఎక్స్పీరియన్స్ అయ్యేదైతే చాలా తక్కువ ఉంటుంది ఈ వైబ్రేషన్స్. సో రైడ్ విల్ బీ వెరీ కంఫర్టబుల్ అనమాట. మీకు ఎక్కువ లాంగ్ రైడ్ చేస్తున్నప్పుడు మనకి వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఫీల్ అవుతామో మనకి ఆటోమేటిక్గా తెలియకుండానే స్ట్రెస్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది అనమాట మన రైడ్లో. ఇప్పుడు మనం రైడ్ చేస్తున్నప్పుడు వైబ్రేషన్స్ వల్ల ఏమవుతుందంటే రిస్ట్ దగ్గర, ఎల్బోస్ దగ్గర, షోల్డర్స్ దగ్గర, నెక్ దగ్గర ఈ అన్ని పార్ట్స్లో ఏంటంటే మోర్ మూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఏంటంటే స్ట్రెస్ అయిపోవడానికి, స్ట్రెయిన్ అవ్వడానికి, ఇప్పుడు మీరు 100 కిలోమీటర్లు నడిపినా కానీ ఎక్కువ వైబ్రేషన్ ఉంటే ఒక రకంగా హెడ్ఏక్ లాగా వచ్చేస్తారు అనమాట. బిలీవ్ మీ, ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకి బాగా తెలిసింది. ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేశారనుకోండి మీకు ఒక రకమైన హెడ్ఏక్ లాగా వచ్చేస్తుంది. అండ్ దెన్ యూ విల్ ఫీల్ లైక్ దట్ ఒక రకమైన ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గదు, మంచిగా రెస్ట్ తీసుకుని కొద్దిసేపు రిఫ్రెష్ అయ్యి అలా ఉంటే తగ్గే హెడ్ఏక్ అనమాట. అది మామూలు ట్యాబ్లెట్తో కూడా తగ్గే హెడ్ఏక్ అయితే కాదు. సో ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళు ఇది బాగా అర్థమవుతుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి మనకి హైట్ ఆఫ్ ది వెహికల్. హైట్ ఆఫ్ ది వెహికల్ వచ్చేసి చాలా డీసెంట్గా ఉంటుంది. ఇట్స్ మరీ హ్యూజ్ కాదు, మరీ లో కూడా కాదు. కరెక్ట్ మనకి కూర్చున్నప్పుడు మనకి ఏంటంటే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. చాలామంది అడుగుతారు ఏంటంటే ఇది చాలా హెవీ వెహికల్ కదా, మీరు రైడ్ చేస్తున్నప్పుడు ఆ హెవీనెస్ ఏమైనా ఫీల్ అయ్యారా ఆపినప్పుడు అని అడుగుతారనమాట. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను మేబీ ఐ హ్యావ్ ఏ క్లాసిక్ 350, ఐ హ్యావ్ ఏ హిమాలయన్ విత్ మీ. సో ఈ వెహికల్స్ నడపడం వల్ల నాకు అలవాటు అయిందో తెలియదు, లేకపోతే నిజంగానే అంత వెయిట్ అనిపించేవో తెలియదు కానీ బట్ ఐ ఫెల్ట్ చాలా వెయిట్ లేదని కాదు, వెయిట్ ఉంది, కాకపోతే ఇట్స్ కంప్లీట్లీ మేనేజబుల్ అనమాట. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్సలెంట్ ఉంది క్లాసిక్ 350 రీబాన్లో. నన్ను అడిగితే ఎక్కడ వెయిట్ గురించి అయితే నేను ఎక్కడ వర్రీ అవ్వలేదన్నమాట త్రూ అవుట్ ది రైడ్. అండ్ వెహికల్ అయితే మనకి అస్సలు బల్కీగా అనిపించదు. చూడ్డానికి ఆకారం పెద్దగా ఏనుగులా ఉన్నా కానీ మీరు కూర్చొని రైడ్ చేస్తున్నప్పుడు దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా ఎక్సలెంట్గా ఉండడం వల్ల వెయిట్ బ్యాలెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు, చాలా బాగా డిస్ట్రిబ్యూషన్ చేశారన్నమాట వెయిట్ అనేది. సో దానివల్ల ఏంటంటే యూ విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ వైల్ రైడింగ్ అనమాట. సో గైస్ ఇవి వచ్చేసి మనకి పాజిటివ్ సైడ్స్ ఆఫ్ క్లాసిక్ 350 రీబాన్ నేను ఫీల్ అయింది మొన్న రైడ్లో. అరౌండ్ 350 కిలోమీటర్స్ రైడ్లో నేను ఫీల్ అయిన పాజిటివ్ పాయింట్స్ అయితే ఇవన్నమాట. అండ్ దెన్ నౌ విల్ గెట్ టు ద నెగిటివ్ పాయింట్స్, కాన్స్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అండ్ బిఫోర్ డిస్కసింగ్ ది నెగిటివ్ పాయింట్స్ మనకి చాలా మంది క్వైరీస్ వస్తుంటాయి అనమాట. మనకి క్లాసిక్ 350 రీబాన్లో ఏ కలర్ బాగుంటుంది, ఏ కలర్ తీసుకోవచ్చు అని చెప్పి. సో 3 కలర్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి హాల్కాన్ గ్రీన్, అమేజింగ్ కలర్, దాన్ని బీట్ చేసేది అయితే ఇంకోటి లేదు ఆ సెగ్మెంట్లో. అండ్ సెకండ్ వచ్చేసి స్టెల్త్ బ్లాక్ అనమాట. స్టెల్త్ బ్లాక్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ కలర్, కాకపోతే ఆ మ్యాట్ ఫినిష్ మీరు మెయింటైన్ చేయొచ్చు అనుకుంటే డెఫినెట్గా యూ కెన్ గో హెడ్ విత్ స్టెల్త్ బ్లాక్ అనమాట. అండ్ థర్డ్ కలర్ వచ్చేసి, థర్డ్ కలర్ అని కాదు, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కలర్ వచ్చేసి క్రోమ్ రెడ్ అనమాట. క్రోమ్ రెడ్ యూజ్ చేస్తుంటే రోడ్ ప్రెజెన్స్ మాత్రం అద్దిరిపోతుంది. క్రోమ్ ప్లస్ రెడ్ కలర్ అనేది చాలా చాలా అట్రాక్టివ్ కాంబినేషన్ అనమాట. అండ్ రెడ్ కలర్లో ఇంకోటి ఉండేది ఏంటిదంటే ఆ కింద సబ్స్క్రైబ్ బటన్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ రైడ్స్ చేసిన వీడియోస్ అన్నీ మీకు టైం టు టైం నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెగిటివ్స్ ఆఫ్ క్లాసిక్ 350 రీబాన్ అనేది డిస్కస్ చేద్దాము. సో ఐ హ్యావ్ ఆల్సో నోటెడ్ డౌన్ సమ్ నెగిటివ్ పాయింట్స్ అనమాట. మనకి పాజిటివ్స్ ఎలా ఉన్నాయో నెగిటివ్ పాయింట్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట క్లాసిక్ 350 రీబాన్కి. సో ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి మనకి ఏంటంటే మిర్రర్స్ చాలా షేక్ అవుతున్నాయి. మిర్రర్స్ షేక్ అవ్వడం కాదు కానీ ఏంటిదంటే నట్టు లూజ్ అయిపోతున్నాయి అనమాట. నా వెహికల్ అండ్ నాతోటి వచ్చిన కో రైడర్ తన వెహికల్ కూడా మిర్రర్స్ అనేవి ఊరినే లూజ్ అయిపోతున్నాయి, ఇట్లా తిరిగిపోతున్నాయి అనమాట. సో ఈ ఇష్యూ చాలా వరకు హిమాలయన్స్లో లేకపోతే ప్రీవియస్ క్లాసిక్ 350స్లో ఉన్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వైబ్రేషన్ అనమాట. కాకపోతే ఈ వెహికల్లో ఏంటంటే మనకి హ్యాండిల్ బార్స్కి అండ్ దెన్ మనకి ఫుట్ పెగ్స్కి, సీట్కి వైబ్రేషన్ అయితే రావట్లేదు. కానీ ఐ డోంట్ నో వై మనకి మిర్రర్స్ ఇట్లా పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా ఎన్నిసార్లు నేను అడ్జస్ట్ చేసుకున్నా అంటే ఎంత లేదన్నా కానీ 100 to 150 టైమ్స్ అయితే ఈ 2 రోజుల్లో ఆ మిర్రర్స్ అని ఊరినే ఇలా ఒకసారి ఇది పోతుంది, ఒకసారి ఇది పోతుంది, ఇట్లా డౌన్ అయిపోతూ ఉంటాయి అనమాట మిర్రర్స్. సో అదైతే నాకు ఒక కంప్లీట్ డౌన్ సైడ్ అనిపించింది. ఒక చోట ఆగినప్పుడైతే మేమైతే కంప్లీట్ ఫుల్ టైట్ కూడా చేసేసాము, అయినా కానీ దట్ కెప్ట్ ఆన్ హ్యాపెనింగ్ అనమాట. అండ్ సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి స్పీడోమీటర్ అనమాట. స్పీడోమీటర్ ఏంటంటే మనకి కొద్దిగా ఫాల్టీగా అనిపించింది నాకు. నేను రైడ్ చేస్తున్న ఆ పర్టికులర్ వెహికల్లో ఫాల్టీగా ఉందేమో అనుకున్నాను. కాకపోతే తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిన తర్వాత మనకి చాలా డిఎమ్స్, చాలా రిప్లైస్ వచ్చినాయి. ఏంటంటే అన్న మా క్లాసిక్ 350 రీబాన్లో కూడా సేమ్ ఇష్యూ ఉంది. సో ఇలాగే స్పీడోమీటర్ అనేది ఫాల్టీగా అప్పుడప్పుడు మీరు చూడొచ్చు. నేను 70-80లో వెళ్తుంటే దట్ వాస్ షోయింగ్ యాజ్ 140-150 చూపించింది అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే, నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇట్ వాస్ కంప్లీట్లీ
మిస్లీడింగ్ స్పీడ్స్ అనమాట. సో ఎవరైనా చూస్తే నిజంగా వీడు 140లో పోతున్నాడా, నేను ఒక పిక్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, పోస్ట్ చేశాను. సో అది చూసి చాలామంది 140లో వెళ్ళిందా అన్న బండి అని చెప్పి రిప్లై ఇచ్చారనమాట. కొంతమంది ఏంటంటే నా క్లాసిక్ 350 రీబాన్లో కూడా సేమ్ ఇష్యూ ఉంది, ఇట్లనే ఉంది అని చెప్పిన తర్వాత ఐ అండర్స్టూడ్ దట్ ఇది ఒక కామన్ ఇష్యూ అని చెప్పి. అండ్ నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి నాకు పర్టికులర్గా అనిపించింది కిక్ రాడ్ అనేది వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫీచర్ ఆఫ్ బుల్లెట్ క్లాసిక్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ అనమాట. సో ఆ కిక్ రాడ్ మిస్ అవ్వడం వల్ల, అంటే నేను పర్టికులర్గా మిస్ అవ్వడం అనేది లేదు, కాకపోతే కిక్ రాడ్ ఉండుంటే బైక్ లుక్ అనేది కంప్లీట్గా ఉండేదన్నమాట. సో మనకి క్లాసిక్ 350 అనేది ఒక రెట్రో ఫీల్ ఇచ్చే బైక్. సో దాంట్లో కూడా మనకి కిక్ రాడ్ తీసేయడం అనేది నాకైతే అంత పర్సనల్గా నచ్చలేదు, చాలామందికి నచ్చలేదు అది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ నెగిటివ్ కిందే చెప్తున్నాను నేను కిక్ రాడ్ లేకపోవడం అనేది. మేబీ ఆ జే సిరీస్ ఇంజన్కి కిక్ రాడ్ అవసరం లేదేమో, బట్ స్టిల్ కిక్ రాడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటే ఒక రకంగా చాలామందికి యాస్థెటికల్గా చాలామంది సాటిస్ఫై అయ్యేవాళ్ళు, ఇంకా సేల్స్ అనేవి పెరిగాయి అనమాట క్లాసిక్ 350 రీబాన్కి. అండ్ నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి మనకి క్లాసిక్ 350 రీబాన్లో 5 గేర్స్ ఉంటాయి. కాన్స్టెంట్లీ ఐ వాజ్ సెర్చింగ్ ఫర్ ది 6th గేర్ అనమాట. అంటే మనకి ఆ స్పీడ్స్లో నేను ప్రతిసారి 5th గేర్లో ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ ఇన్ 4th గేర్. ఇంకొక గేర్ ఉంటే బాగుండు అని నాకు అనిపించింది అనమాట. 6th గేర్ కూడా ఉంటే చాలా బాగుండేది. ఐ మీన్ ఆ వెహికల్ స్మూత్నెస్కి వెళ్ళే స్పీడ్కి 6th గేర్ కూడా ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది అని చెప్పి నాకు చాలాసార్లు అనిపించింది అనమాట. నాట్ వన్స్ నాట్ ట్వైస్, చాలాసార్లు అనిపించింది. సో 6th గేర్ ఉండడం ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ అని చెప్పి నాకు పర్సనల్గా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జే సిరీస్ ఇంజన్ చాలా మైలేజ్ వస్తుంది, 40-45, 40-42 మైలేజ్ వస్తుందని చెప్పి చాలా వరకు టాక్స్ వచ్చినాయి. కాకపోతే ఈ రైడ్లో నాకు పర్టికులర్గా నేను మోస్ట్లీ హైవేస్ అండ్ సిటీలో రైడ్ చేశాను ఈ వెహికల్ క్లాసిక్ 350 రీబాన్. నాకు ఓవరాల్గా యావరేజ్ మైలేజ్ వచ్చేసి 35 kmpl వచ్చిందని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ అరౌండ్ 38-40 అని ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. చాలామందికి వస్తుంది కూడా 40, బట్ చాలామందికి వస్తుంది ఇన్ ద సెన్స్ 30% జనాలకు వస్తుంది అండ్ 70% జనాలకి రావట్లేదు అని చెప్పి అయితే నాకు అర్థమైంది అనమాట. డిపెండింగ్ అపాన్ ది ఫీడ్బ్యాక్, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మైలేజ్ 35-36 ఆ రేంజ్లో వస్తుందని అయితే నాకు అర్థమైంది. మైలేజ్ కొద్దిగా 38-40 వచ్చుంటే ఎక్సలెంట్గా ఉండేదన్నమాట వెహికల్ది. అండ్ నెక్స్ట్ ఇది ఒక పాజిటివ్ పాయింట్గా చెప్పొచ్చు, కాకపోతే నేను దీన్ని నెగిటివ్ పాయింట్లో ఎందుకు పెట్టానంటే, ఫస్ట్ ఇదేంటో చెప్తాను చూడండి. కీ లాక్ చేయడము. సో మనకి ఇంతకుముందు వచ్చేసి హ్యాండిల్ దగ్గర ఉండేది కింద లాక్ చేయడము, అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా ఇగ్నిషన్ దగ్గరే మనకి కీ హ్యాండిల్ బార్ లాక్ అనేది కూడా ఉందన్నమాట. సో దీంట్లో నెగిటివ్ పాయింట్ ఏంటంటే నాకు చాలా ఫ్లిమ్జీగా అనిపించింది అనమాట ఇక్కడ లాక్ చేయడం అనేది. లాక్ చేసినా కానీ ఐ వాజ్ ఫీలింగ్ లైక్ కంప్లీట్ అన్సేఫ్గా అనిపిస్తుంది నాకు. ఎప్పుడన్నా లాక్ చేసి లోపలికి వెళ్ళినా, ఏదైనా పార్క్లోకి వెళ్ళినా, లేకపోతే లక్నవరం లేక్ లోపలికి వెళ్ళినా కానీ ఐ వాజ్ ఫీలింగ్ కైండ్ ఆఫ్ అన్సెక్యూర్ అనమాట. ఇది లాక్ చేసాం కానీ అదంతా విల్ ఇట్ ప్రొటెక్ట్ ది వెహికల్ ఫ్రమ్ థెఫ్ట్ అని చెప్పి, ఆఫ్ కోర్స్ థెఫ్ట్ ఏం అవ్వదు అక్కడ. వీ హ్యావ్ మల్టిపుల్ చెక్ పాయింట్స్ ఉన్నాయి, మల్టిపుల్ చెక్ పోస్టులు ఉన్నాయి. సో థెఫ్ట్ అయితే ఖచ్చితంగా జరగదు, కాకపోతే ఆ ఫీలింగ్ ఒకటి ఉండిందనమాట నాకు. మనకి ఇంతకుముందు హ్యాండిల్ బార్ కింద లాక్ చేసినప్పుడు కూడా మనకి హ్యాండిల్స్ అనేవి బ్రేక్ చేసి వెహికల్స్ అనేవి థెఫ్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే నాకు మనకి ఇక్కడ ఇగ్నిషన్ స్విచ్ దగ్గరే లాక్ ఇవ్వడం ఇంకొద్దిగా నాకు ఐ డిడెంట్ ఫీల్ సెక్యూర్. మనకి కింద నెక్ దగ్గర ఇచ్చే లాక్ కంటే ఇది కొద్దిగా నాకు అంత సేఫ్ అనే ఫీలింగ్ రాలేదు నాకు. సో అది మేబీ నాకు పర్సనల్గా ఒపీనియన్ వచ్చిందో లేకపోతే మీకు కూడా ఒపీనియన్ ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ అనమాట. సో గైస్, దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ క్లాసిక్ 350 రీబాన్ ఇన్ ఏ లాంగ్ రైడ్ ఆఫ్ 350 kilometers అప్ అండ్ డౌన్. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకున్న పాయింట్స్ ఇవే అనమాట. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా అనిపించిందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి భయ్యా. ఎందుకంటే లైక్స్ దే విల్ ఎంకరేజెస్. అట్ ది సేమ్ టైం యూట్యూబ్ ఆల్గరిథం కూడా మన వీడియోని పైకి పుష్ చేస్తుంది, సో దట్ చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట మనం చెప్పే పాయింట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ. నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో, అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే క్లాసిక్ 350 రీబాన్ తీసుకుందాం అనుకుంటున్నారో, లేకపోతే ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ క్లాసిక్ 350 రీబాన్ ఉందో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.